సిద్దిపేటలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం ఊపందుకుంది. పట్టణంలోని 10వ వార్డు బూత్ నెంబర్ 152లో బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఎన్యుమరేషన్ పత్రాలను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఏ శాంతిభాయ్, మాజీ కౌన్సిలర్ బింగ్ బాలలక్ష్మి, రాజేశం, బీఆర్ఎస్ నేత ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలపై ఉన్న క్యూఆర్ కోడ్ను ఎలా స్కాన్ చేయాలో ప్రాక్టికల్గా వివరించారు. ఈ సందర్భంగా ఓటర్లు అడిగిన పలు సందేహాలను క్లియర్ చేశారు. ఈ వార్డులో ఇప్పటి వరకు సుమారు 90% మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఇన్సెంటివ్ రివిజన్ లో భాగంగా హరీష్ అన్న ఆదేశాల మేరకు ఈ రోజు మనము 10వ వార్డులకు రావడం జరిగింది. ఈ 10వ వార్డులకు సంబంధించి బూత్ నంబర్లు 151, 152 సంబంధించి బిఎల్ఓలు కావచ్చు, తర్వాత ఇక్కడ మాజీ కౌన్సిలర్ రాజేశం గారు కావచ్చు, మరి ముఖ్య కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఈరోజు ఎస్ఐఆర్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ వార్డులో దాదాపు 1100 ఓట్ల చిల్లర గాను 900 ఫామ్స్ ఆల్రెడీ ప్రతి ఇంటికి మా బిఎల్ఓలు, తర్వాత ఇక్కడ సంబంధించి నాయకులందరూ కూడా అందజేయడం జరిగింది. నిన్నటి నుంచి ఆ ఫామ్స్ అన్ని ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ రాయాలని చెప్పేసి మా కార్యకర్తలు అందరూ కూడా అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ మీడియా ముందు నుంచి నేనేం కోరుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా 2 కలర్ ఫోటోలు సిద్ధంగా ఉంచాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 2002 నుంచి ఇప్పటివరకు మనకి ఎస్ఐఆర్ కాలేదు. అంటే ఎస్ఐఆర్ అంటే ఏంటిదంటే ఒక ఓటు నుంచి ఇంకో ఓటుకు లింక్ చేయడం, అంటే మనకు ఓటు వచ్చింది కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక లింక్ జతపరచడం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా మనకి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఐఆర్ లో కార్యక్రమంలో పాల్గొని దాదాపు 100% చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. 152 PSC నాకు 1116 ఓటర్లు ఉన్నాయి. దాదాపుగా 900 చిల్లర వంచిన. మళ్ళీ ఆన్లైన్ ఏమో 30 చేసిన, కానీ రిటర్న్ ఫామ్స్ ఏమో 300 వచ్చినాయి. నాకు ఇంకా వచ్చేటివి ఉన్నాయి, వస్తున్నాయి. జనాలు వచ్చుడు బాగానే వస్తున్నారు, మంచిగానే అది చేస్తున్నారు. ఫామ్స్ నింపడం కూడా మంచిగానే చెప్తున్నాం, మేము నింపిస్తున్నాం.